దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో కలుసుకోవటానికి దేవుడు తన మహాకృపను అనుగ్రహించి ఉన్నాడు. మీరే ప్రాంతంలో ఏ స్థలములో నుండి వర్తమానాన్ని వాక్యాన్ని వింటున్నారో ఈరోజు ప్రభు మనతో వాక్యము ద్వారా మాట్లాడనే ఉన్నారు. ఎలాంటి స్థితిగతులు పరిస్థితుల్లో ఉన్నా మీరున్న పనులు ఆపి మీరున్న స్థితుల్లో నుండి మీరు ఈ వర్తమానాన్ని వినాల్సిందిగా దైవ సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా ఆత్మదేవుడు మీ అందరితో ధారాళంగా మాట్లాడి మీ హృదయాల్లో ఉన్న సమస్యకు ఆయన విడుదల కలుగు చేయబోతున్నాడు. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, కీర్తన గ్రంథము 29వ కీర్తన, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి 29వ కీర్తన 11వ వచనం, 11వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతూ ఉన్నదండి. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ప్రియులారా, మీరు ఉన్న చోట తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినము చదవబడిన లేఖనము, ఎత్తబడిన వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపును అనుగ్రహి ఈ వాక్యాన్ని నీ ప్రజలకు, నీ బిడ్డలకు బోధిస్తుండగా మీరు విరిచి 30, 60, 100 వడ్డీయండి ప్రభువా. ఏ పరిసర ప్రాంతములో నుండి, ఏ దేశములో, ఏ రాష్ట్రములో, ఏ జిల్లాలో, ఏ మండలములో, ఏ విలేజ్లో నుండి ఈ వాక్యాన్ని వింటున్నారో వారితో ధారాళంగా మీరు మాట్లాడండి. వారి స్థితిగతులను ఎరిగి మీరు ప్రోత్సహించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యానికి నీరు కట్టి నన్ను, నా రక్తమాంసాలను మీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ నుంచి వాడుకొని మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, 29వ కీర్తన 11వ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాము. ఇక్కడ రాయబడుతున్న వాక్య భాగము, దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు, సమాధానమును కలుగు చేయువాడు, ఆశీర్వదించు దేవుడని వాక్యములు మనం చదువుకుంటున్నాం. ఈరోజు ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీతో దేవుడు మాట్లాడి ముచ్చటించి మిమ్మల్ని బలపరిచేది వాక్య అంశము ఏమై ఉన్నదంటే, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించువాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించువాడు. ఈరోజు మన అంశం ప్రియులారా, ధ్యాన అంశం ఏమై ఉన్నదంటే, దేవుడు మన మహిమ కలిగిన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రజలను ఆశీర్వదించు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, యవనస్తుడా, యవనస్తురాలా, ఓ ఏదో ప్రాంతంలో నుండి చెదరి వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నాతోటి దైవ జనాంగమా, సేవకురాండ్లురారా, మీరు దేవుని ప్రజలై ఉన్నారు, మీరు దేవుని బిడలై ఉన్నారు. దేవుడు ఈరోజు వాక్యములో మీతో మాట్లాడుతున్నారు. ఆయన తన ప్రజలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. చాలామందికి ఈ రోజుల్లో, ఈ దినాల్లో డౌట్, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న శ్రమలు, వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న కష్టాన్ని బట్టి నేను దేవుని దృష్టిలో ఉన్నానా, దేవుని ఏర్పాటులో ఉన్నానా, నా కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉన్నదా, నా ఆత్మీయమైన జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడా? శ్రమలు, సమస్యల్లో నలిగిపోతున్నప్పుడు అవిశ్వాసము, డౌటు దేవుని ప్రజలకు వస్తూ ఉండిద్ది. అయితే దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, మనము దేవుని ప్రజలమై ఉన్నాం, మనం దేవుని బిడలమై ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను తన జనాంగముగా, మిమ్మలను తన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎన్నుకుంటూ ఉన్నాడు. ఏర్పాటు చేసుకోవటానికి, ఎన్నుకోవటానికి ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. దేవుని వాక్యములో 100వ కీర్తన 3వ వాక్య భాగములో ఇలాగ వ్రాయబడుతున్నది. మనం చదువుకున్నప్పుడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ చూస్తున్నప్పుడు నువ్వు భయపడుతున్నావేమో,
దిగులు పడుతున్నావేమో, నీ జీవితంలో నీవు కృంగి ఉన్నావేమో, ఒకవేళ అలజడిగా ఉన్నారేమో, అసమాధానంగా ఉన్నారేమో. ఈరోజు వాక్యములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనం చూచినప్పుడు మనము దేవుని ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. 100వ కీర్తన 3వ వచనములో అంటాడు కదా, మనం దేవుని ప్రజలం, మనం దేవుని ప్రజలం. ఇప్పుడున్న అలజడిని బట్టి మీరు సోలిపోవద్దు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని ప్రజలమై ఉన్నాం. మనం దేవుడు మేపు గొర్రెలము. కాపరి చూడండి, గొర్రెలను మేపుతున్నప్పుడు, గొర్రెలను నడిపించేటప్పుడు, గొర్రెలకు మేతను, గొర్రెలకు నీరును, గొర్రెలకు సరైన కాపుదల, గొర్రెలు నడిపించే విధానాన్ని ఎంతో ఉన్నతంగా తాను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ఇలాగ సెలవివ్వబడుతుంది కదా, మనము దేవుని ప్రజలమై ఉన్నాం. స్తోత్ర, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో వాక్యాన్ని వింటున్నారు, ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నారు. నేను దేవుని దృష్టిలో ఉన్నానా? నా రాష్ట్రం ఉన్నదా? నా దేశం ఉన్నదా? నా గ్రామం ఉన్నదా? నా ప్రాంతం ఉన్నదా? నా కుటుంబం ఉన్నదా అని నువ్వు వాపోతూ ఉన్నావు. వాక్యములో పేతురు గారు 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో అంటాడు, ప్రియులారా, మనము దేవుని సొత్తు, మనము దేవుని ప్రజలము అంటాడు. మనం దేవుని సొత్తు, సొత్తైన ప్రజలు అంటాడండి. స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని సొత్తైన ప్రజలం. ఈరోజు మన అంశం ప్రియులారా, మనము దేవుని ప్రజలం, దేవుని సొత్తు. ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఎలాంటి ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడో ఒక 3 ఆశీర్వాదాలు, ఒక 3 కార్యాలను నేను మీతో పంచుకోబోతున్నాను. దైవ జనాంగమా, దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, దేశమా, రాష్ట్రమా, మండలమా, విలేజీ, దేవుడు ఈరోజు మీతో చక్కగా వాక్యములో నుండి సూటిగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు మీరు ఏ అవసరత కలిగి ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, గుండె చెదరి ఉన్నారా, మోసపరచబడి మోసపోయి ఉన్నారా, ఉద్యోగం కోల్పోయారా, భార్య భర్తలు మీరు విడిపోయి ఉన్నారా, పిల్లలు ఓ స్థలములో మీరొక స్థలములో ఒకరికొకరు సంబంధం లేకుండా అపవాది మీ జీవితాలను మిమ్మల్ని కృంగదీసి బలహీనపరిచి చెదరగొట్టి ఉన్నారా? ఈరోజు రండి, దేవుని వాక్యములో దేవుడు ధారాళంగా మీతో మాట్లాడి ఆయన ఆశీర్వదించబోతున్నాడు. నీ కొరకే ఈరోజు వర్తమానం సిద్ధపరిచాడు, మీ కొరకే ఈరోజు వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రిమా నమదురిగులు రకంద రిబాదర కషిదిరిలిరిదిరి మనమ రైట్ నౌ లకంద రిమా నకదొరి బల రబ శంబద రిమనమ రైట్ నౌ లబ దుదుదుదుదరి ఖరమనమలర దురిగులు రకషిదిరి మనమ. నా ప్రియ సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడి అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మనమందరము దేవుని ప్రజలము, దేవుని సొత్తు, దేవుని చేత మనము ఏర్పరచబడిన వారమై ఉన్నాం. వాక్యము సెలవివ్వబడుతుంది, మనము దేవుని ప్రజలం, మనము దేవుని సొత్తు, దేవుని సొత్తు, మనం దేవుని ప్రజలం. నాతోటి దైవ సేవకుడా, ఏదో ప్రాంతంలో నుండి వాక్యాన్ని వింటున్నావు. నువ్వు కడుతున్న సేవ, నువ్వు కడుతున్న మందిరం, నువ్వు సంపాదిస్తున్న ఆత్మలు, అది దేవుని సొత్తు. నిన్ను దేవుడు సొత్తుగా చేసుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలుగా నిన్ను ఆయన ఎన్నుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా. ఈరోజు మన వాక్య అంశం 29వ కీర్తన 11లో తన ప్రజలను ఆయన ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఈ దినము నిన్ను తన ప్రజలుగా, నిన్ను తన సొత్తుగా, తన జనాంగంగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మీ కుటుంబాల్లో ఉద్యోగం లేదా? మీ పాడి పంటలు దీవించబడలేదా? మీ సేవలో మీరు అభివృద్ధి లేదా? మీ జీవితాల్లో మీరు కృంగి ఉన్నారా? మెడికల్గా మీరు హాస్పిటల్ పాలై భయముతో నలిగి కృంగి ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మీతో వాక్యములో నుండి.
ఆయన మిమ్మలను తన ప్రజలుగాను తన సొత్తుగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. 1 పేతురు 2:9 చక్కగా రాస్తున్నాడు కదా, మనం దేవుని సొత్తు, మనం దేవుని ప్రజలం. చదువుదామా ఒకసారి? 1 పేతురు 2:9 మనం చదువుకున్నప్పుడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనాంగమును జనులను దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని ప్రజలం, దేవుని సొత్తు. ప్రియులారా, ఇక్కడ 29:11 రాయబడుతున్న మాట, ఆయన తన ప్రజలను ఆశీర్వదించును. ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? చాలామంది ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలని ఎక్కడికెక్కడికో పరిగెత్తున్నారు. ఆ సంఘము, ఈ సంఘము, ఆ సేవకుడు, ఈ సేవకుడు. ఏమండి, ఇప్పుడు ఈ మధ్య చాలా సంఘాలు, సేవలు పెరిగిపోయినాయి. ఏమండి, చాలా మనుషుల్ని మభ్యపెట్టే వచ్చేసినాయి. దేవుని ఆశీర్వాదము ఎలాగో వచ్చిందంటే 1 పేతురు 1:19 కూడా రాస్తాడు కదా, తన రక్తము ద్వారా అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని సంధి చేస్తాడు. ఆ రక్తము చేత ఎవరైతే కడగబడతారో, రక్షింపబడతారో, మారు మనసు పొందుతారో, పాప క్షమాపణ నొందుతారో, వారు ఏ స్థలములో ఎక్కడున్నా వారి దగ్గరికి ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వెళ్తాయి. అదే కీర్తన 29:11 తన ప్రజలను ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు తలల మీదకు ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదాల కొరకు మనం పరిగెత్తకూడదు, కార్యాల కొరకు మనం వెళ్ళకూడదు. నీవున్న స్థలములో నువ్వు రక్తము చేత కడగబడితే, పాప క్షమాపణ నొందితే, మారు మనసు నుండి బాప్తీసం పొందినట్లయితే, నువ్వు పాపాన్ని విడిచి, నీకున్న అలవాట్లను విడిచి దేవుని మందిరములో, ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో నువ్వు పాలు పంపులు పొందుకొని, నీకొక మందిరం, నీకొక సేవకుడు, నీకొక సంఘం నువ్వు ఏర్పాటు చేసుకొని వాక్యానుసారంగా నీవు నడిచినప్పుడు ఆయన సంధి చేసి, ప్రియులారా, నీవున్న స్థలములోనికి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. అదే అన్నాడు, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించు దేవుడు. తన ప్రజల్లో మీరు కూడా ఉన్నారు. ఆయన సొత్తుగా చేసుకున్న జనాంగంలో నీవున్నావు సహోదరుడా, నీవున్నావు సేవకుడా, నువ్వు ఉన్నావు. ఈ సంవత్సరం, ఈ వారం, ఈ నెలలో నువ్వు ఏర్పాటు చేసిన కార్యం దేవుని దృష్టికి ఉన్నది, దేవుని సన్నిధికి చేరి ఉన్నది. ఈరోజు ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా ఆత్మదేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. ఇది కాజీమాజిలి కథలు కావు. ఈ వాక్యం సజీవమైనది. ఈ వాక్యం 2 అంచెలు కలిగిన ఖడ్గం. ఎవరు వాక్యాన్ని స్వీకరిస్తారో, వాక్యానుసారంగా నడుచుకుంటారో, వాక్యానికి లోబడతారో, వారు దేవుని ఆశీర్వాదానికి వారు పాత్రులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఈరోజు తన ప్రజలను దేవుడు ఆశీర్వదించే విధానాన్ని. ఒక 3 ఆశీర్వాదాలు నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నెంబర్ 1 27వ కీర్తనలో 10వ వచనాన్ని, 10వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతుందండి, నా తల్లిదండ్రులను నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. అంటే దేవుడు ఇచ్చే తన ఆశీర్వాదం తన ప్రజలకు ఏమై ఉన్నది అంటే, మిత్రమా, ప్రియులారా, వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం కదా, ఆయన చేరదీసే దేవుడు. ఆమెన్ చెప్దాం అందరము. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్దామండి. స్తోత్రాలు గట్టిగా చెల్లిద్దాం ప్రియులారా. ఒకసారి చప్పట్లు కొట్టి కూడా గట్టిగా మహింపరుద్దాం. తండ్రి నిన్ను విడిచినా, తల్లి నిన్ను మరచినా, నీకైన వారు దూరమైనా, నీ భర్తే నీకు దూరమైనా, నీ ఉద్యోగంలో నీకు సమస్య వచ్చి విడిపోయినా, దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు వాక్యముల నుండి. అది ఏమై ఉన్నది అంటే, ఆయన నిన్ను చేరదీసే దేవుడు అంటున్నాడు. ప్రియులారా, నా తండ్రులు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. చెదరి ఉన్నావు నువ్వు, మీరు చెదరి ఉన్నారు, గుండె చెదరి ఉంది.
సమస్యల్లో మీరు చెదరిపోయారు, నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. ఏదో ప్రాంతంలో ఈ వాక్యాన్ని వింటూ మీరు నన్ను చేరదీసేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను నిలబెట్టేవారు లేరని నీవు బాధపడుతూ ఉన్నావు. బాధపడుతున్న సహోదరి, బాధపడుతున్న దైవ సేవకుడా, బాధపడా బిడలారా, ఈరోజు కీర్తన 27:10లో తన ప్రజలకు దేవుడిచ్చే మొదటి ఆశీర్వాదము, ఆయన నిన్ను చేరదీయును, నిన్ను చేరదీయబోతున్నాడు. యుద్ధాల మధ్య, భూకంపముల మధ్య, కరువుల మధ్య, కొత్త కొత్త వ్యాధుల మధ్య, సమస్యల మధ్య దేవుడు నిన్ను చేరదీయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యము ఇలాగా సెలవీయబడుతుంది ప్రియులారా. బైబిల్ గ్రంథంలో, ఋతు గ్రంథంలో రాయబడుతున్న మాట ప్రియులారా, నయోమి తన యొక్క బెత్లెహేమును, యెరూషలేములో బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళి ఆమె చెదిరిపోయింది. భర్తను కోల్పోయి, పిల్లలను కోల్పోయి, విధవరాలై తాను తన కోడలు రూతుని తీసుకొని ప్రియులారా మరలా బెత్లెహేముకు వచ్చినప్పుడు, దేవుని పాదాల దగ్గరికి చేరినప్పుడు, దేవునిని పట్టుకున్నప్పుడు, నయోమి రూతు జీవితాల్లో జరిగిన విషయం ప్రియులారా వాక్యములో 2వ అధ్యాయము 8 నుండి 12 వరకు మనం చదువుకున్నప్పుడు దేవుడు అక్కడ రాయబడుతున్న మాట, వారిని ఆయన పరామర్శించి ఆదరించి వారిని ఆయన తన రెక్కల కిందకి చేరదీసి ఆయన ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను దేవుడు చేరదీయబోతున్నాడు, నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. ఈ రోజున మీరు చెదరి నీ జీవితంలో కృంగి ఉన్నట్లయితే ఆయన ఇచ్చే మొదటి ఆశీర్వాదము నిన్ను చేరదీసే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, తన ప్రజలను దేవుడు ఆశీర్వదించే 2వ ఆశీర్వాదాన్ని మనం చూచినప్పుడు ప్రియులారా, 2వ ఆశీర్వాదాన్ని చూచినప్పుడు సంఖ్యాకాండములో 6వ అధ్యాయం ప్రియులారా, సంఖ్యాకాండం 6వ అధ్యాయములో మరి బైబిల్ గ్రంథంలో 26వ వచనాన్ని, 26వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇశ్రాయేలు ప్రజలతో ప్రియులారా, ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో చెప్పే మాట ఏమై ఉన్నదంటే, 2వది ఆయన తన ప్రజలను ఆయన చేరదీస్తాడు, చేరదీసిన దేవుడు తన ప్రజలను 2వది ఆయన సమాధానమిస్తాడు. నా ప్రియ దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, మీరు సమాధానమును కోల్పోయారేమో, సమాధానంగా లేరేమో. ఈరోజు దేవుడు నీకు సమాధానం అనుగ్రహించేవాడు. భార్య భర్తల మధ్య మీకు సమాధానం లేదేమో, సంఘాలలో దేవుని సేవలో సమాధానం లేదేమో, తండ్రి కొడుకులు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేదేమో, దేశాల మధ్య సమాధానం లేదేమో. మన దేవుడు సమాధానకర్త, సమాధానమునకు అధిపతి. ఆయన సమాధానమిచ్చే దేవుడు. తన ప్రజలను ఆయన సమకూర్చి, 2వది ప్రియులారా వాక్యములో మనం చూస్తున్నాం కదా, ఆయన సమాధానమిచ్చే దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో ఇర్మియా 29:11లో రాయబడుతున్న మాట, ఆయన రాబో దినాలు, రాబో కాలములు అంటాడు కదా, హానికరమైనవి కావు కానీ అవి సమాధానకరమైన ఉద్దేశ్యమేనని మీరు గ్రహించండి అంటాడు. ఏ ప్రాంతంలో మీరున్నారో, ఏ స్థలములో మీరున్నారో, ఈరోజు సమాధానమునకు అధిపతి కర్త అయిన దేవుడు మీకు సమాధానం కలుగు చేస్తాడు. ఈరోజు, ఈ వారంలో, ఈ నెలలో ఏదో ఒక పని పూనుకొని మీరు ప్రయాణం కట్టబోతున్నారు. ఆ పని సమాధానంగా కలగబోతుంది. రిమా షబదు రీగులు రకంద రిమానామ రైట్ నౌ లఖంద రిబబబబబ శంబద రీగులు రకంద రిమానామ. దేవా, ఈ వాక్యము ద్వారా నీ ప్రజలకు, నీ బిడలకు ఈ యొక్క అపోస్తలులకు ఫెయిత్ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా సమాధానము కలుగు చేయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి. 2వది ఆయన తన ప్రజలకు సమాధానం ఇచ్చేవాడు. 3వదిగా ముగింపులో మనం చూసినప్పుడు కీర్తన 78వ కీర్తన 52వ వచనాన్ని చివరిగా మనం చూసుకున్నప్పుడు, 78వ కీర్తన 52వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, తన ప్రజలకు దేవుడిచ్చే 3వ ఆశీర్వాదాన్ని మనం చూసినప్పుడు, అయితే గొర్రెల వలె
తన ప్రజలను తోడుకొని పోయిను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును. స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఒకడు అరణ్యములో తన మందను తోడుకొని నడిపించినట్లుగా కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మందను ఆయన తన ప్రజలను నడిపించును. మూడవ ఆశీర్వాదం ప్రియులారా, తన ప్రజలను ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. వాక్యములో మనం చూస్తున్నాం. ఒకటి చేరదీస్తాడు, రెండు సమాధానం ఇస్తాడు, మూడవది ఆయన నడిపించే దేవుడు. ఒకవేళ మీ జీవితాల్లో కార్యాలలో అభివృద్ధిలో ఆశీర్వాదములు ముందుకు వెళ్లకుండా మీరు ఆగి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అపోస్తులకి ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదం కార్యక్రమాల్లో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ సేవను మిమ్మలను ఆయన ఆశీర్వదించి నడిపించునుగాక. మీరున్న స్థలములు మ్రోకరించండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ అపోస్తులిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా తన ప్రజలను, మీ ప్రజలమైన మమ్మలను, సేవకులమైన మమ్మలను, సొత్తుగా ఉన్న మమ్మలను మీరు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మీరు ఆశీర్వది తండ్రి, బలపరచండి ప్రభువా. మహాకృపతో మీరు నింపి సహాయం చేయి. ఈ కార్యక్రమాన్ని ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో నుండి చూస్తూ ఉన్నారో ఆ ప్రాంతమంతా దీవి, ఆ ప్రాంతమంతా ఆశీర్వది ప్రభువా. ఆ ప్రాంతమంతా మీరు బలపరచండి తండ్రి, మీకు వందనాలు. విన్న బిడ్డల జీవితాలు గొప్ప మార్పు, అభివృద్ధిని కలుగుచేయి. వారి కుటుంబాల్లో ఈ వాక్యం ఏ స్థలములో, ఏ ప్రాంతంలో వెళ్తుందో వారి కుటుంబాల్లో నా తండ్రి ఈ వాక్యం ఆశీర్వాదకరంగా 30, 60, 100 నడిపియమని, కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపించి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వచ్చే వారం, వచ్చే దినానికి ఇదే సమయానికి మనమందరం కలుసుకుందాం. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరత కలిగిన వారు మాకు ఫోన్ కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.